హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజైతే మనము ట్రెండింగ్ ఉన్న ఛానల్లో ఒక మంచి వీడియో అనేది అమ్మాయిల కోసం ఈరోజు నేను కొన్ని జాగ్రత్తలు అంటే ఇప్పుడు చలికాలంలో కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి కదా. మన ఫేస్ కావచ్చు లేకుంటే హెయిర్స్ కావచ్చు, కొన్ని జాగ్రత్తలు అనేవి మనం పాటిస్తే మనం చాలా అందంగా అనేది తయారవ్వచ్చు ఫ్రెండ్. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ట్రెండింగ్ ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టినటువంటి వీడియో అనేది మీకు త్వరగా అప్డేట్ అనేది వస్తుంది కదా. అమ్మాయిల జుట్టు అనేది బాగుంటేనే మనకు అందం అనేది చాలా పెరుగుతుంది కదా. ఏం చేయాలంటే వారానికి 2 సార్లు మాత్రమే తలస్నానం చేయడము చాలా మంచిది. జుట్టు అనేది డ్రై అవుతుంది, రాలిపోతుంది అనమాట. రోజు తలస్నానం అనేది చేస్తే ఏమవుతుంది, రోజు అనేది తల మనము షాంపూతో ఇలా తిక్కొని అలా స్నానం చేసామంటే జుట్టు అనేది అలా రాలిపోతూ ఉంటుంది. మనకు వారానికి 2 సార్లు తలస్నానం చేస్తే చాలు. రోజు తలస్నానం చేయడం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కొంటాము. హెయిర్స్ కూడా రాలిపోతూ ఉంటాయన్నమాట. అదే విధంగానే గోరువెచ్చని నూనెతో మసాజ్ అనేది చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే గోరువెచ్చని నూనె అంటే కొబ్బరి నూనె ఉంటుంది కదా, కొబ్బరి నూనె, అదేవిధంగానే ఆముదం, ఇవన్నీ దొరుకుతాయి కదా మనకు. ఈ కొబ్బరి నూనె, ఆముదం వీటిని ఏం చేయాలంటే గోరువెచ్చగా కొద్దిగా మనం వేడి చేసి ఈ 2 ఆయిల్స్ని మనము మసాజ్ చేసుకోవాలన్నమాట. తలకు ఇలా మసాజ్ చేసుకొని మనము అంటే ఒక 30 నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత ఒక అర్ధగంట అలానే పెట్టేసి మనము అర్ధగంట తర్వాత మనం తలస్నానం చేసామనుకోండి, మంచి రిజల్ట్ అనేది మనకు వస్తుంది. అదేవిధంగానే తడి జుట్టుతో మనము స్నానం చేసింటాము, వెంటనే దువ్వెన తీసుకొని ఇలా దువ్వుతూ ఉంటారు చాలామంది. అలా దువ్వకూడదనమాట. తడి జుట్టు బలహీనంగా ఉంటుంది కాబట్టి మనం ఇలా దువ్వుతే ఏమవుతుంది, వెంట్రుకలన్నీ కూడా కట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తడి జుట్టు అనేది ఎప్పుడే కానీ బలవంతంగా ఇలా దువ్వకూడదు. ఓకేనా ఫ్రెండ్స్. ఎక్కువ అనేది వెంట్రుకలు రాలేటువంటి ప్రమాదం ఉంటుంది. అంటే కొన్ని కట్ అవుతూ ఉంటాయన్నమాట. అలా చేయకూడదు. అదేవిధంగానే రసాయనాలు ఎక్కువగా ఉన్నటువంటి షాంపూలను తగ్గిస్తే చాలా మంచిది. హెయిర్స్ అనేవి మనం కాపాడుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. అంటే ఎలాంటివంటే హెర్బల్ షాంపూలు మనము ఉపయోగించాలన్నమాట. చాలా మంచిది. అదేవిధంగానే ఇప్పుడు మనము హెయిర్స్కి సంబంధించి ఈ జాగ్రత్తలు అనేవి పాటిస్తే చాలా మంచిది. మనకు అమ్మాయిలకు హెయిర్స్తో పాటు ముఖం కూడా బాగా అందంగా ఉండాలి కదా. అమ్మాయిల ముఖం అనేది ఎలా మనము జాగ్రత్తగా పెట్టుకుంటే ఫేస్ కూడా మనకు నిగనిగలాడుతూ ఉంటుందన్నమాట. రోజు 2 సార్లు ముఖం అనేది కడుక్కోవాలి, ఉదయము రాత్రి. ఎలా కడుక్కోవాలి, మైల్డ్ ఫేస్ వాష్ అనేది వాడుతూ ఉండాలి. దీంతో 2 సార్లు కడుక్కుంటే సరిపోతుందన్నమాట. అదేవిధంగానే మనము నైట్ నిద్రించేటప్పుడు మేకప్తోనే నిద్రపోకూడదు. ఏం చేయాలి, అలా మనం జిడ్డు ముఖంతో అలా నిద్రపోయామనుకోండి, ఎప్పుడో ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కడిగింటారు ఫేసు, మళ్ళీ రాగానే మనము ఫేస్ వాష్ చేయకుండా అంటే ముఖం అనేది క్లీన్ చేసుకోకుండా పడుకోకూడదు. అలా పడుకున్నాం అనుకోండి, మనం బయటకు వెళ్ళి వచ్చింటాం కదా, పింపుల్స్, డార్క్ స్పాట్స్ అనేవి ఇలానే వస్తాయన్నమాట. అందుకోసం ఎప్పుడే కానీ మనం బయటకు వెళ్ళి వచ్చినటువంటి తర్వాత ఈవినింగ్ కానీ నైట్ కానీ కంపల్సరీగా మనము ముఖం అంతా కూడా నీట్గా కడుక్కోవాలి. అదేవిధంగా దీనితో పాటు నీరు అనేది ఎక్కువగా తాగాలి. రోజుకు కనీసం అంటే 2-3 లీటర్ల నీళ్ళు మనం తాగినట్లయితే మన ఫేస్ కానీ మన తల వెంట్రుకలు కానీ మనకు బాగా వస్తాయన్నమాట. వెంట్రుకలు రావాలన్నా కూడా మనకు వాటర్ అనేవి మంచిగా తీసుకోవాలి. ఫేస్ గ్లోగా కనిపించాలన్నా కూడాను మనం వాటర్ అనేవి ఎక్కువగా, చలికాలం కదా తాగాలనిపిస్తలేదు అనేది ఒక గ్లాస్ తాగి రోజంతా అలానే ఉండి అలా చేయకూడదు. చలికాలమైనా పర్వాలేదు, 2-3 లీటర్లు రోజుకు నీళ్లు కంపల్సరీగా తీసుకుంటూనే ఉండాలి. అలా తీసుకున్నట్లయితే మనకు హెయిర్ గ్రోత్ ఉంటుంది, ముఖం అనేది సహజంగా
గ్లో అనేది కనిపిస్తుంది. అదే విధంగానే వీక్లీ వన్స్ అంటే ఆఫీసెస్ కానీ సంథింగ్ ఏ జాబులు చేస్తున్నా సరే, కాలేజెస్‌కి వెళ్తున్నా వీక్లీ వన్స్ మనకు హాలిడే అనేది ఉంటుంది కదా! అప్పుడు మనము ఇంటి చిట్కాలనేవి పాటిస్తే చాలా మంచిదనమాట. బేసన్ ఉంటుంది కదా! శనగపిండి, దానిలో కొద్దిగా పసుపు, రోజ్ వాటర్ బాటిల్ మనకు దొరుకుతూ ఉంటుంది కదా బయట. అలాంటి రోజ్ వాటర్ బాటిల్‌లో ఉంటుంది కదా! బేసన్ను కొద్దిగా అంటే శనగపిండిలోకి కొద్దిగా పసుపు, రోజ్ వాటర్ ఈ 3 కూడా మిక్స్ చేసి ముఖానికి రాసి 10 నిమిషాల తర్వాత అలా కడిగేయాలనమాట. వీక్లీ వన్స్ ఇలా చేయడం వల్ల చాలా చాలా మంచిది ఫ్రెండ్స్. మన ఫేస్ అనేది మంచి గ్లో అనేది రావడం జరుగుతుంది. మీకు ఇంకా ఓపిక ఉంటే ఒక వారానికి 2, 3 రోజులు కూడా అప్లై చేయొచ్చు. ఏం ప్రాబ్లమ్ అయితే జరగదండి. ఈ శనగపిండి, పసుపు, రోజ్ వాటర్ ఇవన్నీ మన ఇంట్లో దొరికేటువంటివే కదా! రోజు నీకు అంత ఓపిక ఉంటే రోజు కూడా అప్లై చేయొచ్చు. వీలు లేదనుకుంటే వారానికి 3 సార్లు చేసినా ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్. మనము అందం అనేది పెంచుకోవాలంటే ఖరీదైనటువంటి క్రీమ్స్ వల్ల కాదు, రోజు చేసేటువంటి మనము రోజు ఎలాంటి జాగ్రత్తలనేవి పాటిస్తే మన ఫేస్ కానీ మనకు హెయిర్స్ కానీ ఇలాంటి జాగ్రత్తలు పాటించినామనుకోండి, ఆటోమేటిక్‌గా మనకు ఖరీదైనటువంటి క్రీమ్‌లు అవసరం లేదండి. అంతా మన చేతుల్లోనే ఉంటుంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందది. మంచిగా మనము టైం కేటాయించి చేసుకుంటే మంచి అనేది మనకు జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. నా వీడియో అందరికీ నచ్చినట్లయితే ట్రెండింగ్ ఓనర్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ అనేది మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.